అది ఎవరు ఆపగలిగేది కాదు. ఒక్క పాలకుర్తే కాదు, నాకు తెలిసి ఉమ్మడి వరంగల్ జిల్లాలో 10 నుంచి 11 సీట్లు 3 రంగుల జెండా రెపరెపలాడబోతుంది. ఖమ్మం జిల్లాలో కూడా గతంలోనే చెప్పాను, 10కి 10 ఖమ్మం జిల్లాలో గెలుస్తామని చెప్పాం. 9 కాంగ్రెస్, 1 సిపిఐ అభ్యర్థి, 10కి 10 రేపు గెలవబోతున్నాం. ఇక్కడ కూడా మీ అందరి కష్టంతో, మీ అందరి శ్రమతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బ్రహ్మాండంగా గెలవబోతున్నారు. కాబట్టి ఈ గుండాగిరి, ఈ దౌర్జన్యం, ఈ టక్కుటమారాలు ఇవన్నిటినీ మీరు అర్థం చేసుకొని రాబోయే 4-5 రోజుల్లో కష్టపడి సోదరీమణి యశస్విని రెడ్డిని మంచి మెజార్టీతో గెలిపించాలి. ఎందుకంటే ఇంత మంచి క్యాండిడేట్ మీ నియోజకవర్గానికి గతంలో రాలే, భవిష్యత్తులో కూడా వస్తారో లేదో నాకు తెలియదు. కాబట్టి ఇటువంటి అభ్యర్థిని కనుక గెలిపిస్తే ఈ నియోజకవర్గం మాయ మాటలతో కాకుండా, కళ్ళబొల్లి మాటలతో కాకుండా చేతలతో మంచి అభివృద్ధి ఈ నియోజకవర్గం జరుగుద్ది. ముఖ్యంగా నా యువతని ఈ వేదిక మీద నుంచి అభ్యర్థించేది ఒక్కటే, ఈ నియోజకవర్గాన్ని శాసించగలిగేది యువత. మీరు ఈ 4 రోజులు కష్టపడి మన అభ్యర్థిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ